హైదరాబాద్ లో భూ కబ్జా వ్యవహారంపై బాధితులు మీడియా సమావేశం నిర్వహించి న్యాయం చేయాలని అధికారులను కోరారు. అంబర్పేట్ ప్రాంతానికి చెందిన ఎడ్ల శ్రీనివాస్, ఎడ్ల బాబురావు, ఎడ్ల అశోక్ అనే ముగ్గురు అన్నదమ్ములు తమ తండ్రి నుండి వచ్చిన చెంగిచెర్ల ప్రాంతంలోని భూమిపై వెంచర్ వేసినట్టు తెలిపారు. మొత్తం 22 ఎకరాల్లో 444 ప్లాట్లను కమిషన్ ప్రతిపాదికన అమ్మకానికి పెట్టినట్లు చెప్పారు. అయితే మేము ముగ్గురం కలిసి ఈ ప్లాట్లకు అమ్మకానికి పెట్టాము. పెట్టినప్పుడు కమలాకర్ రెడ్డి అనడానికి కమిషన్ బేస్గా అతనికి ఇచ్చాము. ప్లాట్ ఇస్తే అమ్ముతుంటే మాకు కమిషన్ ఇస్తుండే. అయితే ఈ 22 ఎకరాల భూమిలో 444 ప్లాట్ చేసి ఆయన ఇస్తుంటే ఆయన అగ్రిమెంట్ వాళ్ళకి ఏం చేస్తే మా డాక్యుమెంట్స్ కూడా ఆయన దగ్గర ఉండిపోయినందుకు నడిపించాము. 90% అయిపోయింది కదా, ఇంకేందని మేము ఊరుకున్నాం. ఇంకోటి ఏం చేసిందంటే మనే నమ్మకంతో, అంటే మనే నమ్మకం నమ్మించి మనే సంతకం ప్రొజెక్ట్ చేశాడు. ప్రొజెక్ట్ చేసి డాక్యుమెంట్ తయారు చేసి 47 ప్లాట్లు, మిగిలిన 47 ప్లాట్లు వేరే వాళ్ళకు అమ్మకాన్ని పెట్టినాక మాకు తెలిసిన తర్వాత ఎక్కడికి వస్తుంది కోర్టుకు పోయాము. కోర్టుకు కేసు వేస్తే కోర్టులో వేరే పత్రాలు పెట్టి వాళ్ళు చేసి దాన్ని కోర్టుకు మోసం చేసి మాకు కేసు ఎక్కడ కాకుండా 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు కేసు నడుస్తుంది. ఆ కేసు అట్లే నడుస్తుంది. మీరు అన్ని ప్లాట్లు అప్పట్లాట్లు అమ్ముతున్నారు. కోర్టుకు పోయినాం, ఎక్కడ న్యాయం జరగలేదు. మీడియా చెప్పినాం, అక్కడ చెప్పినాం, పోలీస్ స్టేషన్ ఎక్కడ పోయినా జరుగుతలేదు. మీరు మాకు న్యాయం చేస్తారని మీ ముందు మేము చెప్పుకోవడానికి ఇది మేము కాదు. ఎందుకంటే ఈ తప్పు పత్రాలతో అతను ఏం చేసిందో ఏమైందో కోర్టు కూడా రాలేదు. కానీ మేము సహకారం మాకు న్యాయం చేస్తారని. అదే ఎవరి మీ ముగ్గురు అన్నదమ్ములు? శ్రీనివాస్ మన్యకు మేము ఇద్దరం కలిసి చిప్పించాం. మన్య రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఆయన సిగ్నేచర్ ప్రొజెక్ట్ చేసి 47 ప్లాట్లు అమ్ముకున్నాం. 10,300 గజాలు జాగా అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు ఆయన పేరు మీద ఉందా? వేరేలకు అమ్ముకున్నాడు. ఆయన పేరు మీద ఏం లేదు. ఇద్దరు పేరు వాళ్ళ మరి ఈ విషయంలో ఇంతకుముందు ఆయనతో చర్చించి మాట్లాడినప్పుడు చూద్దాం అన్నాడు. తర్వాత మీరేమో చేసుకోవాలి, మీ దగ్గర మా దగ్గర వచ్చారు. రాజకీయ పార్టీ సపోర్ట్ ఉందా? అంటే ఆయనకు రాజకీయ పార్టీ వాళ్ళ వీళ్ళు పైసలతో వాళ్ళని మెయింటైన్ చేసి నమ్మించి చేసి అది చేసి చేస్తుంది. మీరు అడిగితే మనం మీతో మా దగ్గర ఏం చేసినట్టు అడిగితే మనే మనుషులు పంపించి ఫ్లాట్ అక్కడ కబ్జా చేయడానికి వేరే మనుషులు పంపించి భయప్రాంతం చేసి అది చేసి ఏం చేసి కొంత చేసి కమలాపేట అంబర్పేట మేము అంబర్పేట. ఇది ఏం బ్యాంక్ కావాలి? బ్యాంక్ సంబంధించి మాకు ఫస్ట్ ఏమైందంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు కమలాపేట దగ్గర